మిర్చి యార్డు సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారి సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గుంటూరు మిర్చి యార్డు ఎంత దూరం? సచివాలయానికి తన సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈరోజు ఉన్నారు. రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాళ్ల పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాళ్లకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున రేటు చూస్తే నిరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం 10-11 వేల రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీరేదో మీటింగ్ ఇక్కడ చేసామని చెప్తూ ఉంటే మీ పార్టీ సోషల్ మీడియాలో కొంతమంది సెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు. ఏదో సెక్షన్ 144 పెట్టారు. సెక్షన్ 144 పెట్టినా కానీ జగనన్న కోసం జనాలు తండోపుతున్నారు. ఒకటి, మీ వాళ్ళని ముందు బడికెళ్ళి చదువుకోమనండి. మీలాగే తయారవుతా ఉన్నారు. ఏంటంటే సెక్షన్ 144 ఏ సందర్భంలో పెడతారు, బిఎన్ఎస్ అంటే ఏంది, ఐపీఎస్ అంటే ఏందో కూడా బేసిక్ కామన్ సెన్స్ తెలియదు మీ వాళ్ళకి. ఫస్ట్ అది నేర్చుకోమనండి అయ్యా జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇంకొకటి అంటా ఉన్నావు నువ్వు, మీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు సెక్షన్ 144 పెట్టినా జగనన్న కోసం జనాలు వచ్చారని. సెక్షన్ 144 పెట్టునుంటే జగన్మోహన్ రెడ్డి గడప దాటి బయటకు వచ్చునుంటాడా? గడప దాటి బయటకు వచ్చునుంటాడా జగన్మోహన్ రెడ్డి? అసలు సెక్షన్లు తెలుసుకోండి ఫస్ట్. సెక్షన్లు తెలియకుండా నోటికి వచ్చినట్టు పెడతాం, చేతిలో ఫోన్లు ఉన్నాయి కదా అని ఏది పడితే అది టైప్ చేసి సెక్షన్ 144 పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చారని మిస్ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో మీరు పెడితే చట్టపరంగా మీరు శిక్షకు అర్హులు అవుతారు. అది తెలుసుకోండి అయ్యా. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు రైతులకి ఏదో గిట్టుబాటు ధర లేదు ఇదని. గతంలో నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 7,000 రూపాయలు, కేవలం 7,000 రూపాయలు మాత్రమే ఉండింది. ఈరోజు 13,000కి అమ్ముతూ ఉంటే గిట్టుబాటు ధర లేదంటా ఉన్నావు. అంటే నీ హయాంలో 7,000 ఉన్నప్పుడు మాత్రం రైతులకు గిట్టుబాటు ధర ఉన్నట్టు, ఇప్పుడు 14,000 13,000 ఇస్తా ఉంటే గిట్టుబాటు ధర లేనట్టు. ఇది ఏ విధంగా గొప్ప అయ్యా జగన్మోహన్ రెడ్డి? ఒక్కసారి మళ్ళీ ఇంకొకటి, మొన్న ఇక్కడికి వెళ్ళావు వల్లభనేని వంశీ దగ్గరికి. వల్లభనేని వంశీ దగ్గరికి వెళ్ళావు, నీ జైలు మేటో ఇంకొకటో. అక్కడికి వెళ్ళి నువ్వేం మాట్లాడావు? ఒక వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ బట్టలోడదీసి నిలబెడతా అన్నావు. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివా, వీధి రౌడీవా? వీధి రౌడీలు కూడా ఆ విధంగా మాట్లాడరు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యండి నువ్వు వీధి రౌడీ కన్నా హీనంగా మాట్లాడుతూ ఉన్నావు. ఏమంటా ఉన్నావు? బట్టలోడు తీసి నిలబెడతావా? ఐపీఎస్లను బట్టలోడు తీసి నిలబెడతావా? పోలీసులను బట్టలోడు తీసి నిలబెడతావా? పోలీసులు తలుచుకుంటే నిన్ను బట్టలోడదీసి
పులివెందల రోడ్లలో పరిగెత్తించి కొడతారు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసిన తప్పులకు గుర్తుపెట్టుకో, ఇకనైనా నోరు అదుపులో పెట్టుకో. ఎందుకంటే ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక హుందాతనంగా మాట్లాడు. లేదు నేను ఏదో ఎలివేషన్ కోసం మాట్లాడాలి అని చెప్పి పోలీసులను బట్టలోడదీస్తా అంటే అదే పోలీసు వాళ్ళు దలుచుకుంటే నిన్ను బట్టలోడదీసి పులివెందల పూలంగల కాడు రేగిస్తారు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకో. ఒకటి, రాజకీయాల్లో హుందాతనం అనేది ఉండాలి. ఇంకొకటి, వల్లభనేని వంశీ తప్పు చేశాడు, తప్పు చేసిందని అతనికి జైలుకి వెళ్ళాడు. అతను జైలుకి వెళ్ళిన ఒక నేరస్తుడి కోసం నువ్వు వెళ్ళి అక్కడ ఏదో ఎవరినో భయపెట్టాలని మాట్లాడితే అది నీ అహంకారమే అవుతుంది. గుర్తుపెట్టుకో, ఇకనైనా పద్ధతి మార్చుకో. ఇంకొకటి, నేను మిర్చి యార్డ్ కాడ ఏదో మాట్లాడితే ఇవన్నీ మాట్లాడుతూ ఉండవు. ఇంకొకటి, మిర్చి యార్డ్ కాడికి వచ్చి మిర్చి దొంగలించుకోబోయిన వాళ్ళు నీ పేటీఎం బ్యాచ్, అది కూడా తెలుసుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి. ఎక్కడైనా రాజకీయాలు అనేది ఒక హుందాతనంగా చేయడం నేర్చుకో. ఏంటంటే ఎదుటోళ్ళపైన బురద జల్లాలి, ఎదుటోళ్ళపైన ఏదో చెయ్యాలి అని చెప్పి మేము రాజకీయం చేస్తామంటే చెల్లుబాటు కాదు. గుర్తుపెట్టుకో. ఒకటి, బాధ్యత గల నిర్మాణాత్మకమైన విమర్శలు చేయి, ఎవరైనా స్వీకరిస్తారు. ఒక హుందాతనమైన రాజకీయం చేయి. అవి కాకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడతా, ఫేక్ ప్రోపగండాలు చేస్తా అంటే నువ్వు ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. గుర్తుపెట్టుకో. ఇంకొకటి, ఇకనైనా జ్ఞానం పెంచుకో. ఎందుకంటే చదువుకోమన్నారు. నువ్వు 10th క్లాసులో పేపర్లు దొంగలించినోడివి, ఎంబీఏలే, సర్టిఫికేట్ లేకపోయినా కానీ ఎంబీఏ అని పెట్టుకున్నోడివి. అది నీ చరిత్ర. నీ కాడి నుంచి ఇంకేం జ్ఞానం వస్తుంది? ఇప్పుడైనా ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉండి ఏమి నేర్చుకోవాలా? ఇప్పుడైనా 5 ఏళ్ళు కూర్చొని ఏంటి నేర్చుకుంటే కనీసం గౌరవం అన్నా ఉంటుంది. సబ్జెక్ట్ లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడతా, నీ హయాంలో ఏం జరిగిందో తెలియకుండా ఇప్పుడు జరుగుతూ ఉన్న మంచిని కూడా నువ్వు వక్రీకరించి విషం జిమ్మి నీ పదవి కాంక్ష కోసం ఏది పడితే అది చేస్తా అంటే ప్రజలు ఎవ్వరూ హర్షించరు. ప్రజలు హర్షించే పరిస్థితులు లేరు. గుర్తుపెట్టుకో. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఈరోజు అందరూ ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయాడు. రాష్ట్రంలో ప్రజలందరూ ఈరోజు ఆనందంగా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ ప్రజలు ఆనందంగా ఉంటే నేను చూడలేనని విష ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడైనా ప్రజలందరూ కూడా ఒకటి తెలుసుకోవాలి, ఈ జగన్మోహన్ రెడ్డిని రాజకీయ సమాధి చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. లేకపోతే ఇతను మనకు వచ్చే పరిశ్రమలను ఆపుతాడు, మనకు జరిగే మంచిని ఆపుతాడు, మనకు జరిగే అభివృద్ధిని ఆపుతాడు. టోటల్గా మన బిడ్డల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి తన పదవి కాంక్ష కోసం. 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు ప్రజల్లోకి రాలేదు. ఈ రోజు ఏంటంటే పదవి కోసం నిరంతరం అనడం తప్పు. వీకెండ్లో ప్రజల దగ్గరికి వచ్చి టాపిక్ డైవర్షన్ చేయడం, జైలుకి వెళ్ళి ములాఖాతులు పెట్టి బయటకు వచ్చి పోలీసులను తిట్టడం, అదేవిధంగా రైతుల్ని అవమానపరచడం, అదేవిధంగా ఇతర అధికారపక్ష నేతల్ని విమర్శించడం ఇదే పనిగా పెట్టుకున్నాడు. ఇలాంటి రాజకీయ విద్రోహి, ఇలాంటి రాజకీయ సమాధి చేస్తేనే ప్రజలు బాగుంటారు, రాష్ట్రం బాగుండాలి. అంతే అల్టిమేట్గా తెలుగుదేశం పార్టీ గోల్. వీళ్ళు ఏంటంటే రాష్ట్రం బాగుపడుతుంటే చూడలేక విష ప్రచారాలు చేస్తూ, ప్రజలు బాగుపడుతూ ఉంటే చూడలేక విషం జిమ్ముతూ ఉంటే రేపు రానున్న రోజుల్లో, భవిష్యత్తు రోజుల్లో మిమ్మల్ని అధపాతాళంలోకి ప్రజలు దొక్కుతారు. ఇప్పుడు ప్రతిపక్షం కూడా ఇవ్వలేదు, రేపు భవిష్యత్తులో గుండు సున్నా ఇస్తారు. మీ పార్టీ నాయకుల్ని ఇప్పటికే కొడాలని అని ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే ఇంకా మారకుండా, పద్ధతి మారకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళని పద్ధతి మార్చుకోమను. ఇకనైనా ఒక హుందాతనమైన రాజకీయాలు చేయడం నేర్చుకోండి. లేదు మేము క్రిమినల్ పాలిటిక్స్ చేస్తాం, ఫేక్ పాలిటిక్స్ చేస్తామంటే